హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. ఈ రోజు మనకి శివరాత్రి చాలా చాలా శక్తివంతమైన రోజు, అలాగే పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు రాత్రి 12 లోపు ఉప్పుతోటి కనుక రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే బిచ్చగాడు కూడా కుబేరుడిగా మారటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకు అనంటే అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఈ రోజున మీరు ఉప్పుతో రాత్రి 12 గంటల లోపు చేయటం వలన చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ సమస్యలన్నీ కూడా ఆ శివుని ఆశీర్వాదంతో చక్కగా క్లియర్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి చక్కగా మీరు ఈ ఉప్పుతో పరిహారం అనేది చేసుకోండి. ఈ శివరాత్రి పండుగను ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ అనమాట. శివపార్వతుల్ని ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఉపవాసాలతో. అలాగే శివాలయాల్లో జనం కూడా కిటకిటలాడుతూ ఉంటారు. అలాగే అందరూ బంధువులతో కలిసి చక్కగా సరదాగా తిరునాళ్ళలాగా అందరూ వెళ్ళి చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా శివుడికి పూజ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉపవాసాలు ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు కానీ దోషాలు కానీ అన్నీ పోయి మీరు సంతోషంగా ఉండటానికి, మీకు బాగా కలిసి రావటానికి, మీ సమస్యలన్నీ పోవటానికి ఆ శివపార్వతుల ఆశీర్వాదాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. అందరూ కూడా అసలు శివుణ్ణి నామం తలుచుకుంటేనే ఆ రోజున చేయలేని వాళ్ళైనా సరే వాళ్ళకున్నటువంటి దోషాలు కర్మలు అన్నీ కూడా పోతాయి. ఎందుకంటే శివుడు బోలాశంకరుడు అండి. కాబట్టి చక్కగా అంటే మీరు ప్రత్యేకంగా ఇంకా మీకు బాగా కలిసి రావాలి అని అంటే గన్నేరు పువ్వులు ఉంటాయి కదా, శివపార్వతుల పటానికి గన్నేరు పువ్వులతో చక్కగా అలంకరించేసి పూజ చేసుకోండి. లేకపోతే జిల్లేడు పువ్వులైనా, అలాగే శంకు పువ్వులు అని చెప్పేసి ఉంటాయి, తెలుపు రంగు పువ్వులు ఉంటాయి, అలాగే వైలెట్ కలర్లో ఇలా మనకేంటంటే శంకు పువ్వులు ఉంటాయి. ఇలాంటి పూలతో ఏ పూలతో గులాబీ పువ్వులతోనైనా సరే ఎలా అయినా సరే మనం పూజ చేసుకోవటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. కానీ శివుడి పటం ముందర తులసి దళాలు మాత్రం పెట్టకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగే ఏంటంటే ఇంకా శివుణ్ణి ఏంటంటే బోలా శంకరుడు అని అంటారు. అంటే ఆ నాయన్ని మనం మనస్ఫూర్తిగా పిలుచుకున్నా తలుచుకున్నా కూడా ఖచ్చితంగా మన సమస్యను విని మన సమస్యకు పరిష్కారం అనేది అందిస్తాడనమాట. అభిషేక ప్రియుడిగా కూడా చెప్పుకుంటారు. అంటే ఆ శివునికి చెంబుడు నీళ్లతో అభిషేకం చేసిన, మీ శక్తికి తగ్గట్లుగా పాలతో అభిషేకం చేసిన, తేనెతో అభిషేకం చేసిన, పంచామృతాలతో అభిషేకం చేసిన, ఇట్లా మీరు పూలతో అభిషేకం చేసిన, ఎలా చేసినా కూడా ఏంటంటే అభిషేక ప్రియుడిగా మీకు అసలు ఏ శక్తి లేకపోతే ఒక్క చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసినా కూడా ఏంటంటే ఆ శివుడు మురిసిపోయి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుస్తాడనమాట. అలా మీ శక్తికి తగ్గట్లుగా చక్కగా మీరు అభిషేకం చేసేసి చివరిలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నీళ్ళతో కూడా అభిషేకం చేయాలి. అలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది. అలాగే శివుడికి ఏంటంటే మీరు దీపారాధన చేసుకునేటప్పుడు మామూలుగా తమలపాకు మీద అట్లా పెట్టుకుంటారు కదా ప్రమిదలు. అలాగే మీకు దొరికితే ఏంటంటే మారేడు దళాలు కానీ లేకపోతే బిలవ పత్రాలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటితో మీరు ఆ పత్రాలు సమర్పించి పూజలో పెట్టుకొని చేయటం వల్ల ఏంటంటే ఇంకా మీకు బాగా 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 కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే శివుడికి ఈ మారేడు దళం అనేది అంటే ఆ మారేడు దళంలో ముక్కోటి దేవతలు కలిసి ఉంటారని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. శివుడికి ప్రత్యేకంగా ఆ ఆకుని సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి మీకు దొరికితే ఖచ్చితంగా ఆ పని చేసేయండి. అలాగే శివాలయానికి వెళ్ళి ఆ శివుడి అంటే గుడి చుట్టూతా కూడా చక్కగా ప్రదక్షిణలు చేసుకోవటము, దీపారాధన చేసుకోవటము. నంది ఉంటుంది కదా, ఆ నంది చెవులు మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే నంది చెవులు చెప్పండి. అలా చెప్పటం వల్ల ఏంటంటే సాక్షాత్తు పరమశివుడికే మనం చెప్పినట్లు అనమాట. డైరెక్ట్గా మన ఆ సమస్య అనేది శివుడికి అంది ఆ సమస్య నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పని కూడా చేయండి. అలాగే మీరు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. ఎందుకు అనంటే ఉపవాసం చేయటం వలన మనం చేసేటటువంటి పూజకి చాలా పరిపూర్ణమైనటువంటి శక్తి అందుతుంది. ఒకవేళ కొన్ని ఏదన్నా అనారోగ్య సమస్యల వల్ల కానీ ఎవరన్నా ఉండలేకపోతే వాళ్ళు ఏంటంటే ఏదన్నా పాలు కానీ పండ్లు కానీ ఫ్రూట్స్ జ్యూసులు కానీ అలాంటివి తీసుకొని ఉండొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే కొంతమంది కొంచెం ట్యాబ్లెట్స్ అవి వేసుకొని అనారోగ్య పరిస్థితులతో ఉంటారు కాబట్టి అట్లా చేసేయచ్చు అనమాట.
అలా చేసేసుకోండి. చక్కగా అందరూ కూడా ఆ రోజు ఏంటంటే తల స్నానాలు చేసుకొని ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకొని మంచిగా గడపకు కూడా పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పు కానీ లేకపోతే పసుపు కానీ వేసేసుకొని ఇల్లు తుడుచుకోవటము, చక్కగా ఉతికిన బట్టలు ధరించుకోవటము, ఆ రోజున వచ్చేటప్పటికి ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ నారింజ రంగు కానీ ఇట్లా గోల్డ్ కలర్ కానీ పసుపు రంగు బట్టలు కానీ ఇలాంటివి వేసుకోవటం వలన ఇంకా మీకు బాగా మంచి జరుగుతుంది. నలుపు కానీ ఇలాంటివి మాత్రం వేసుకోమాకండి. చక్కగా ఇలాంటి నియమాలు కూడా పాటించుకోవటం వల్ల మీకు బాగుంటుంది. ఆడవాళ్ళు కూడా చక్కగా మట్టి గాజులు వేసుకోవటము, తలలో పూలు పెట్టుకోవటము, చక్కగా నుదుటకు సింధూరం పెట్టుకోవటం ఇలాంటివి కూడా చేయండి. ఆ రోజున మగవాళ్ళు అంటే కొంచెం షేవింగ్ చేయించుకోవటం కానీ గోల్డ్ కొనుక్కోవటము, ఇళ్లలో తిట్టుకోవటము, అరుచుకోవటం ఇలాంటివి చేయకూడదు. అలాగే ఇంట్లో నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా వండకూడదు, కోడిగుడ్డుతో సహా వండకూడదు అనమాట. ఇంకా వంకాయలు, బంగాళదుంపలు, క్యాబేజీ, గుమ్మడికాయలు ఇలాంటివి కూడా వండకుండా ఉంటే ఇంకా మీకు మంచిదన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించేసి మీరు రాత్రి 12 గంటల లోపు మాత్రం ఉప్పుతోటి రహస్యంగా ఈ చిన్న పని చేసేసేయండి. మీరేం చేస్తారంటే ఒక గాజు బౌల్లో వచ్చేటప్పటికి ఉప్పు తీసుకోండి. గాజు బౌల్ అయినా పర్వాలా, లేకపోతే మట్టి ప్రమిద ఉంటుంది కదా అలా అయినా పర్వాలా. గాజు బౌల్లో చేసుకుంటే ఇంకా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. గాజు ఏంటంటే రెండు మంచివే, రెండిట్లో ఏదైనా మంచిదే. మనకేంటంటే స్టీలు ప్లాస్టిక్ కాకుండా ఉంటే చాలన్నమాట. గాజు ఏంటంటే కాస్త కూస్తో దోషాన్ని మనకు తీసేయడానికి చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి గాజు బౌల్లో కొంచెం రాళ్ళ ఉప్పు తీసేసుకోండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువుగారి దగ్గర. గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువుగారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఇట్లా ఈ గాజు బౌల్లో నేను వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. రాక్ సాల్ట్ అంటారు కదండి, అది తీసుకోవాలి. సాల్ట్ కానీ అవి తీసుకోకూడదు, రాళ్ళ ఉప్పు తీసుకోవాలి. ఇలా తీసేసుకొని మీరేం చేస్తారంటే, ఇది కూరల్లో వాడని ఉప్పు అనమాట. ఇది ఫ్రెష్గా ఉండేటటువంటి ఉప్పు తీసుకోండి. ఇంకా చిన్న బౌల్ అయినా పర్వాలా, మీకు చిన్న బౌల్ అయినా పర్వాలా, అదేం తీసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి ఇవేంటి అని అంటే ధనియాలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి. మనకు సుగంధ ద్రవ్యాలలో ఉంటాయి ఈ ధనియాలు అనేవి. ఈ ధనియాలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటారు. ఈ ధనియాలు మనకి ఇంట్లో ఉండటం వల్ల బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, ధనియాలు ఇలా చిన్న చిన్నవిగా ఉంటాయి. ఇవి ధనియాలు వచ్చేటప్పటికి ఇట్లా 1 స్పూన్ తీసేసుకోవాలి. ఆ ధనియాలను మీరేం చేస్తారంటే ఈ రాళ్ళ ఉప్పు మీద ఇట్లా వేసేసేయాలి. ఇట్లా ఈ రాళ్ళ ఉప్పు మీద ధనియాలు అనేవి మనం వేసేసేయాలి. ఇక తర్వాత వచ్చేటప్పటికి చిటికెడంత పసుపు అనేది చాలా పవిత్రమైనది. ఈ పసుపును కూడా మీరు ఇట్లా వచ్చేటప్పటికి ఇట్లా ఒక సైడ్ వేసేసుకోండి. ఇట్లా చిటికెడంత పసుపు. ఈ పసుపు కూడా మీరు కూరల్లో వాడిన పసుపును మాత్రమే వాడాలి, అంతేగాని కూరల్లో వాడిన పసుపు మనకు పనికిరాదు. తర్వాత వచ్చేటప్పటికి చిటికెడంత కుంకుమ. ఈ కుంకుమను కూడా ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఏంటి, రాళ్ళ ఉప్పు, చిటికెడంత పసుపు, కుంకుమ, తర్వాత ధనియాలు. ఇక తర్వాత వచ్చేటప్పటికి 11 రూపాయలు, 10 రూపాయల కాయిన్ ఒకటి, రూపాయి బిల్ల ఒకటి. ఈ 11 రూపాయలు కూడా వచ్చేసి నేను దీని మీద పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసేసి ఈ బౌల్లో చూసారు కదా క్లియర్గా, రాళ్ళ ఉప్పు, ధనియాలు, చిటికెడు పసుపు, కుంకుమ, అలాగే 11 రూపాయలు ఇట్లా వేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఏంటంటే మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీరు పూజ చేస్తారు కదా, పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా శివుడి పటం ముందర ఇది ఉంచేసేయండి. ఇట్లా ఉంచేసి ఇక ఇది మొత్తం కూడా మీరు నైట్ మొత్తం కూడా అలాగే ఉంచేసేయాలి. మీరు రాత్రి మొత్తం కూడా ఇక అంటే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలండి. ఇక అంటే ఆడవాళ్ళు కొంచెం ఆ 5 days అలా చేయకూడని టైంలో అలాంటి వాళ్ళు అయితే మాత్రం చేసుకోకండి. మిగిలిన వాళ్ళు మాత్రం చక్కగా నియమాలతో చేసుకోవాలన్నమాట. ఇక నైట్ మొత్తం కూడా ఈ బౌల్ని మీరు మీ పూజ రూమ్లో ఉంచేసుకోండి. ఈ పూజ రూమ్లో మీరు ఉంచుకోవటం వల్ల ఏంటంటే రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక అట్లా పెట్టేసేసుకొని మీరు పూజ చేసుకున్నప్పుడు ఒకవేళ పూజ అయిపోయింది, మేము చూడలేదు, కుదరలేదని చెప్పేసేసి మీరు అనుకున్నా
మీరు తర్వాత అయినా చేసుకోవచ్చు. తర్వాత చేసుకొనైనా సరే మీరు పూజ రూమ్లో ఇవన్నీ పెట్టేసేసుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకొని మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, ఇట్లా మీ భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే పోవాలి, అనారోగ్య సమస్యలు పోవాలి, మాకు బాగా కలిసి రావాలి, అప్పుల సమస్యలు ఏమన్నా ఉంటే తీరిపోవాలి అని చెప్పేసి మీరు ఏదన్నా ఇష్టపడే వాళ్ళ మధ్య ఏమన్నా సమస్యలు ఉన్నా పోవాలి, ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా సరే పూజ అయిపోయిన తర్వాత అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే మనకి ప్రకృతి పంచభూతాలు, దేవుడు ప్రతి దాంట్లో కూడా మనకి పంచభూతాల్లో కూడా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మన కోరిక వింటాడు. కాబట్టి చక్కగా మీరు తర్వాత అయినా పెట్టేసేసుకోవచ్చు. కుదిరితే ముందు పెట్టుకోండి చూస్తే, ఒకవేళ కుదరలేదు అని అనుకుంటే తర్వాత అయినా పెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న ప్రతిదీ కూడా పవిత్రమైనవి. ధనియాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలు, ఎక్కడ ధనియాలు ఉంటే అక్కడ ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుంది అనమాట. ఇట్లా ఇంకా ఉప్పు అంటే చెప్పేది ఏమీ లేదు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు, సముద్ర గర్భం నుంచి పుడుతుంది ఉప్పు. 11 రూపాయలు అనేవి చాలా శక్తివంతమైనవి అనమాట. 11 అనేటటువంటి సంఖ్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి. ఇలా పసుపు కుంకుమ పవిత్రమైనవి. గాజు ఏంటంటే మనలో ఉన్నటువంటి సమస్యని దోషాలను తీసేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లా మనకు వచ్చేటప్పటికి అన్ని ఇందులో వచ్చే 5 రకాలు ఉన్నాయి. ఈ 5 రకాలు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేవి ఇస్తాయి అన్నమాట. తర్వాత అయినా పెట్టుకోవచ్చు, ముందైనా పెట్టుకోవచ్చు. కానీ రాత్రి దాకా మాత్రం ఇక మొత్తం ఉంచేసేయండి. ఇక అట్లా ఉంచేసిన తర్వాత మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఉంచుకోండి. తర్వాత మీరు ఉదయం లెగిసిన తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఈ డబ్బులు మాత్రం తీసుకెళ్ళి ఎవరికన్నా దానంగా ఇవ్వటం కానీ లేకపోతే హుండీలో వేయటం కానీ చెయ్యండి. ఎక్కడైనా దానంగా ఇవ్వచ్చు, ఎక్కడైనా హుండీలో వేయొచ్చు. అట్లా చేయటం వలన మీకు ఇబ్బంది లేదు. ఎందుకు అని అంటే మన సమస్య పోవాలి అని చెప్పేసేసి మనం ఇది పెట్టుకున్నాం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి చెడుని అలాగే మనలో ఉన్నటువంటి సమస్యను కూడా ఆ రాత్రి అంతా కూడా అవి లాగేస్తాయి అన్నమాట. కాబట్టి చెడును తీసేసేవి. కాబట్టి ఇవి మనం ఎవరికన్నా దానంగా ఇవ్వటం వలన కానీ అలాగే గుడిలో అంటే హుండీలో వేయటం వలన కానీ మనకి ఎటువంటి నష్టము అనేది ఉండదు. కాబట్టి చక్కగా ఆ పని మీరు చేసేయచ్చు. ఇక ఇవి వచ్చేటప్పటికి ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఏదన్నా పారే నీళ్ళలో ఎవరు తొక్కని చోట పోసేసేయాలి. ఇక మిగిలిన మొత్తం కూడా ఇక అట్లా చేయటం వల్ల చూడండి, ఇక తర్వాత నుంచి కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ దరిద్రం అంతా కూడా పటాపంచలైపోతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఆ శివపార్వతుల ఆశీర్వాదంతో మీ జీవితంలో అంతా కూడా బంగారుమయం అవుతుంది అనమాట. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 12 గంటల లోపు ఈ రోజున ఈ పరిహారం ఎప్పుడు చేసుకున్నా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. కాబట్టి మిస్ కాకుండా చాలా సింపుల్ అండి. పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మగవాళ్ళైనా చేసేయచ్చు. ఒకవేళ ఆడవాళ్ళు ఏదైనా బిజీగా ఉండి చేయలేకపోయారనుకోండి, మీరైనా సరే ఇట్లా ఒక గాజు బౌల్ తీసుకొని అందులో ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు కుంకుమ కొంచెం 1 స్పూన్ ధనియాలు 11 రూపాయలు పెట్టేసేసి చక్కగా అక్కడ పెట్టేసేసేయండి. దేవుడి ముందర పెట్టేసేసి తెల్లారిన తర్వాత ఇట్లా దానంగా వేసేసేయటము డబ్బులు. అవేమో ఎవరు తొక్కని చోట పోసేసేయటం. మనసులో సంకల్పం చెప్పుకొని పెట్టేసేస్తే సరిపోయిద్ది అనమాట. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. శివరాత్రి రోజున ఇదేంటంటే మనకు 144 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి శివరాత్రి కాబట్టి చాలా పవర్ఫుల్గా అంటే అత్యంతమైనటువంటి శక్తులతో కూడుకొని వస్తుంది. చక్కగా ఈ పరిహారాన్ని ఉపయోగించుకోండి. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.